హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. ఇవాళ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ చాలామంది కపుల్స్కి ఉండే కామన్ డౌట్. అదేంటి అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆర్ ఐవీఎఫ్ పర్టికులర్లీ సమ్మర్ సీజన్లో చేయించుకోవచ్చా అనేది. సో చాలామంది కపుల్స్కి సమ్మర్లో వాతావరణానికి ప్రెగ్నెన్సీస్ రావని, వచ్చిన అబార్షన్స్ అవుతుంటాయని చాలా అపోహలు ఉంటాయి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి వెళ్తే సక్సెస్ రేట్ అనేది కూడా తక్కువ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని సర్వేస్లో ఏం తేలింది అంటే వింటర్ సీజన్లో కన్నా సమ్మర్ సీజన్లో మార్జినలీ హయ్యర్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఉంటాయని. దో నాట్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ బట్ లిటిల్ మోర్ ఛాన్సెస్ ఉంటాయని. సో దీనికి వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ ఏంటి అంటే విటమిన్ డి లెవెల్స్. ఫస్ట్గా విటమిన్ డి లెవెల్స్ చూసుకున్నట్లయితే సమ్మర్ సీజన్లో సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల విటమిన్ డి లెవెల్స్ అనేవి బాడీలో ఎక్కువ శాతంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో విటమిన్ డి లెవెల్స్ అనేవి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో ఎక్కువ ఉండడం వల్ల అండం యొక్క క్వాలిటీ ఇంప్రూవ్డ్గా ఉంటుంది. అలాగే స్పర్మ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడైనా గుడ్ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ విల్ ఆల్వేస్ గివ్ రైజ్ టు అ గుడ్ ఎంబ్రియో క్వాలిటీ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సన్లైట్ అనేది మూడ్ ఎన్హాన్సర్. సో వింటర్స్ చూసుకున్నట్లయితే యూజువలీ వింటర్స్ ఆర్ గ్లూమీ, బట్ సమ్మర్ సీజన్లో సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ అనేవి ఇంప్రూవ్డ్గా ఉంటాయి. సో థర్డ్గా చూసుకుంటే సమ్మర్ టైం అనేది అందరికీ హాలిడే టైమింగ్. సో టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో అందరూ రెస్ట్లో ఉంటారు ఆ టైంలో. సో ఇట్లాంటప్పుడు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది తగ్గి ప్లస్ వారికి యాడిక్వేట్ టైం అనేది ఉంటుంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి. ఎందుకంటే జాబ్ హోల్డర్స్ లీవ్ పెట్టాలని కానీ లేకపోతే ట్రావెలింగ్ చేయాలని కానీ సో ఇలాంటివి టెన్షన్ ఫ్రీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేవారు ఫస్ట్ చైల్డ్ హాలిడేయింగ్లో ఉంటారు కాబట్టి సమ్మర్ సీజన్లో స్ట్రెస్ ఫ్రీగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమందికి ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు ఈ హాట్ ఎన్విరాన్మెంట్కి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అలాగే ఎంబ్రియో క్వాలిటీ డ్యామేజ్ అవుతుంటుందా అనేది ఒక డౌట్ ఉంటుంది. సో ఐవీఎఫ్లో ఏంటి అంటే కల్చర్ కండిషన్స్ కానివ్వండి, ఇంక్యుబేషన్ మెషిన్ కానివ్వండి, ఎంబ్రియాలజిస్ట్ వర్క్ స్టేషన్ ఇలాంటివన్నీ 37 డిగ్రీలో మెయింటైన్ చేయడం అంటే బాడీ టెంపరేచర్స్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో రైట్ ఫ్రమ్ ది ఎగ్ పికప్ టు ఎంబ్రియో స్టోరేజ్ ఇన్ ది ఇంక్యుబేటర్ వరకు అన్ని 37 డిగ్రీస్ టెంపరేచర్ అనేది ఆర్ బాడీ టెంపరేచర్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో సమ్మర్ సీజన్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకోపోవటానికి సైంటిఫిక్ రీజన్ అనేది ఏమీ లేదు, ప్రొవైడెడ్ యాడిక్వేట్ హైడ్రేషన్ ఆఫ్ ది బాడీ మెయింటైన్ చేసుకునేంత వరకు. సో కాబట్టి వ్యూవర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఈ వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.